హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. మొత్తం ఒకేసారి చెల్లింపు అనే అప్డేట్ రావడం జరిగింది. సో, పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ పెన్షనర్ల జీవితాల్లో త్వరలోనే ఒక గొప్ప సానుకూల మార్పు అయితే రాబోతోంది. మరి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఇటీవల ఒక గొప్ప ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పెన్షన్ నిబంధనలను సమూలంగా మార్చటానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త మార్పుల వల్ల దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేసి రిటైర్ అయినటువంటి సుమారు 7,00,000 మంది పెన్షనర్లకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా ఇప్పటివరకు అమల్లో ఉన్నటువంటి అదనపు పెన్షన్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ నిబంధనలో కాలపరిమితిని సవరించడం ఈ సంస్కరణలోని ప్రధాన అంశం. ప్రస్తుత నిబంధనల ప్రకారంగా ఒక పెన్షనర్‌కు 80 ఏళ్ల వయస్సు దాటిన తర్వాతే అదనపు పెన్షన్ లభించేది. కానీ వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలు మరియు ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ వయసు పరిమితిని 65 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిర్ణయం వెనుక ఉన్నటువంటి ఉద్దేశ్యం ఏమిటంటే 80 ఏళ్ల వరకు వేచి చూడటం కంటే వృద్ధాప్యం ప్రారంభమయ్యే 65 ఏళ్ల నుంచే పెన్షనర్లకు ఆర్థిక వెసులుబాటు కల్పించడం చాలా అవసరమని నిపుణులు భావిస్తూ ఉన్నారు. సాధారణంగా 65 ఏళ్ల నుంచి 75 ఏళ్ల మధ్య వయసు మధ్యలో ఉన్న వారికి యొక్క వైద్య ఖర్చులు, నిత్యావసరాలు మరియు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం నగదు అవసరం ఎక్కువగా ఉంటుందని సామాజిక మరియు ఆర్థిక విశ్లేషణలు చెప్తున్నాయి. ఎందుకంటే ఈ వయసులో శరీరంలో వచ్చే మార్పుల వల్ల ఆసుపత్రి ఖర్చులు పెరుగుతాయి. అలాగే ద్రవ్యోల్బణం కారణంగా వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతాయి. అందుకే పార్లమెంటరీ స్థాయి కమిటీ ఒక చారిత్రాత్మక సిఫార్సును ప్రభుత్వం ముందుంచింది. ఈ సిఫార్సు ప్రకారంగా పెన్షనర్‌కు 65 ఏళ్లు నిండినప్పటి నుంచి ప్రతి 5 ఏళ్లకోసారి అదనపు పెన్షన్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఇది పెన్షనర్ల గౌరవప్రదమైన జీవనానికి ఒక బలమైనటువంటి పునాదిగా మారుతుంది. దీనివల్ల వృద్ధాప్యంలో ఎవరిపైన కూడా ఆధారపడకుండా తమ ఖర్చులను తామే భరించుకునే శక్తి వారికి లభిస్తుంది. కొత్త ప్రతిపాదనలోని శాతాలను మనం వివరంగా గమనిస్తే పెన్షనర్‌కు 65 ఏళ్లు నిండగానే వారి బేసిక్ పెన్షన్‌లో 5% అదనపు పెన్షన్ పెరగనుంది. అలాగే ఆ తర్వాత 70 ఏళ్ల వయసు సరికి ఈ యొక్క పెరుగుదల 10%కి చేరుకుంటుంది. అదేవిధంగా 75 ఏళ్ల వయసులో 15% మరియు 80 ఏళ్లు నిండినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి 20% అదనపు పెన్షన్ వర్తిస్తుంది. అంటే ప్రతి 5 ఏళ్లకోసారి 5% చొప్పున పెంచుకుంటూ వెళ్ళడం వల్ల పెన్షనర్‌కు ఆర్థికంగా నిలకడ లభిస్తుంది. ఉదాహరణకు ఒక పెన్షనర్ 65 ఏళ్లలో అదనపు ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ యొక్క 5%తో తన మందుల ఖర్చులనైతే చూసుకోవచ్చు. అలాగే 75 ఏళ్ళు వచ్చేసరికి 15% పెరగడం వల్ల వారి ఆర్థిక భద్రత మరింత పెరుగుతుంది. సో, ఇటువంటి వ్యవస్థను అమలు చేయడం ద్వారా పెన్షనర్లు తమ చివరి దశలో ఆర్థిక ఇబ్బందులు పడకుండా చూడాలి అని పార్లమెంటరీ కమిటీ నొక్కి చెప్పింది. కేవలం అదనపు పెన్షన్ మాత్రమే కాకుండా పెన్షన్ కమ్యుటేషన్ నిబంధనలు కూడా ప్రభుత్వం ఈ మేరకు భారీ మార్పులైతే తీసుకురాబోతున్నట్టు సమాచారం అందుతోంది. సాధారణంగా రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగులు తమ పెన్షన్‌లో కొంత భాగాన్ని ఒకేసారి నగదు రూపంలో తీసుకుంటారు. మరి దీనిని ప్రభుత్వం మళ్ళీ 15 ఏళ్ల పాటు ప్రతి నెల పెన్షన్ నుండి మినహాయించుకుంటుంది. అయితే ఈ 15 ఏళ్ల రికవరీ కాలం చాలా ఎక్కువని, దీనిని తగ్గించాలని లేదా మినహాయింపు మొత్తంలో మార్పులు చేయాలని పెన్షనర్ల సంఘాలు చాలా కాలంగా కోరుతున్నాయి. పార్లమెంటరీ కమిటీ ఈ అంశంపై కూడా సానుకూలంగా స్పందించింది. ఒకవేళ కమ్యుటేషన్ రికవరీ కాలపరిమితిని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించినట్లయితే పెన్షనర్లకు భారీగా ఆర్థిక లాభం అనేది చేకూరుతుంది. మరి దీనివల్ల పెన్షనర్లు త్వరగా తమ పూర్తి పెన్షన్‌ను పొందే అవకాశం ఉంటుంది. ఈ సంస్కరణలన్నీ కూడా అమల్లోకి వస్తే దేశంలోని 7,00,000 మంది పెన్షనర్ల కుటుంబాల్లో కొత్త వెలుగులైతే నిండుతాయి. వృద్ధాప్యంలో ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి తరుణంలో ఆర్థికంగా అండగా నిలబడటం అనేది ప్రభుత్వం తీసుకునే ఒక అత్యుత్తమ మానవీయ నిర్ణయం అవుతుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉన్నాయి మరియు త్వరలోనే వీటికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
ఈ మార్పులు జరిగితే 65 ఏళ్ల వయసు నుండే పెన్షనర్లు పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా తమ పెన్షన్‌ను పెంచుకోగలరు. ఇది కేవలం అదనపు డబ్బు మాత్రమే కాదు, సమాజంలో పెన్షనర్లు ఆత్మగౌరవంతో బతకడానికి ఇచ్చే ఒక భరోసా. దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లందరూ ఈ శుభవార్త కోసం ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి జీవిత చరమకంలో ఒక గొప్ప ఆర్థిక వెసులుబాటునైతే కల్పిస్తుంది కాబట్టి.